చాలా మంది చిన్న చిన్న విషయాలకి నన్ను ఎవరొకరు నాకు కాన్సంట్రేషన్ నన్ను చెయ్యాలి. నేను ప్రతి దాంట్లో కూడా నేను టాప్ ఉండాలి. నేను చిన్న విషయం చేసినా, ఏం చేసినా కూడా అందరూ ఏంటని అడగాలి. సో అటెన్షన్ కోరుకుంటూ ఉంటారు చాలా మంది. ప్రతిసారి ప్యాంపర్ చేయలేరు. సో ఒకసారి అమ్మో పులి అంటే మనం భయపడతాం. సో ప్రతిసారి నేను ఇది చేసుకున్నా నాకు ఇలా అయిపోయింది సూసైడ్ అంటే ఎవరు పట్టించుకోరు కదా. సో సీరియస్నెస్ కాస్త సిలీనెస్ అయిపోతుంది. సో అటువంటి వారికి ఏం చెప్తారు? వాళ్ళకి ఒకటే చెప్తానండి, మీరు పద్దాకా పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, లైక్ వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, లేకపోతే వాళ్ళు నాకు అటెన్షన్ ఇవ్వాలి అని మీరు పక్కన వాళ్ళ గురించి ఆలోచించినంతసేపు మీకు లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే 2 రీజన్స్ ఇక్కడ. ఒకటి, మీరు అటెన్షన్ కోరుకుంటున్నారు బట్ అటెన్షన్ రావట్లేదు అని అంటే, యాజ్ అ సెడ్, ఎవ్రీబడి ఈజ్ బిజీ ఇన్ దర్ ఓన్ లైఫ్స్. వాళ్ళు అటెన్షన్ ఇవ్వాలి అని అంటే దే మే నాట్ బి ఏబుల్ టు గివ్ ఆల్ ది టైమ్. సెకండ్, పక్కన వాళ్ళు ఏమనుకుంటారని చాలామంది వాళ్ళు చేసే పనులను కూడా ఆపేసుకుంటూ ఉంటారు. సపోజ్ ఐ రియలీ వాంట్ టు డూ సంథింగ్ గుడ్ ఇన్ మై లైఫ్, కానీ మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, లేకపోతే మా ఫ్యామిలీ ఏమంటుంది, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు నన్ను, సమాజం ఏమనుకుంటుంది, ఈ థాట్స్ వల్ల ఏంటంటే ఐ మే స్టాప్ మై సెల్ఫ్. సో పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మీకు హ్యాపీనెస్ ఉండదు. ఆల్వేస్ గివ్ ప్రయారిటీ టు యువర్ సెల్ఫ్. మన గురించి మనం ఫస్ట్ ఆలోచించి